ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ జనవరి 28, 2026. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 43వ వచనము. అచ్చడి చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనినా మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకొందురు. ఆమేన్. ప్రభువు మనల్ని అంగీకరించినప్పుడు, ఆయన కృపలో, సమాధానంలో, కాపుదల్లో నిలిచున్నప్పుడు మన అపజయాల నిమిత్తం, ప్రభువుకి వ్యతిరేకంగా మనం చేసిన కార్యాల నిమిత్తం పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపం అనేది అతి విలువైంది. దాన్ని అమూల్యమైన వజ్రంతో పోల్చొచ్చు. అతి పరిశుద్ధమైన రక్షణ ఫలంగా మనకు ఆ పశ్చాత్తాపాన్ని పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎంతో మధురమైంది. పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడే మనలో అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని పుట్టిస్తాడు. అది కూడా కోపంతో కాకుండా మనకు సంతోషం కలిగించే మనసుతో పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన రక్తం ద్వారా కలిగిన క్షమాపణ అయోగ్యులమైన మనకు ఆయన ఇచ్చే కృప మన కఠిన హృదయాన్ని కరిగిస్తుంది. మనం కఠినాత్ములమైపోతున్నామా? అలా అయితే ఆయన నిబంధన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దాన్ని ద్వేషించగలం. దేవుని శాశ్వతమైన ప్రేమకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి నొచ్చుకుంటాం. కాబట్టి ప్రాయశ్చిత్త వాగ్దానాన్ని పట్టుకొని దేవుని దగ్గరకు వద్దాం. ప్రభువా, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటూ ఆయన సహాయం కోరుతూ ఆయనను సమీపిద్దాం. పరిశుద్ధమైన పశ్చాత్తాపం మన హృదయాన్ని కరిగించిన తర్వాత మన హృదయంలో ఎంత సంతోషం కలుగుతుంది. మన కళ్ళ నుండి కన్నీరు వరదలా ప్రవహిస్తుంటే మన హృదయంలో ఎంత నెమ్మది కలుగుతుంది. ప్రభువా, నా హృదయాన్ని పగలగొట్టు, నాతో మాట్లాడు, నాలో నుండి జీవజల నదులు ప్రవహింపజేయి అంటూ ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.